స్వామివారిని సేవించి దక్ష ప్రజాపతి లేనటువంటి యజ్ఞాన్ని చేస్తాను అని శివుడిని కాకుండా ఆ యొక్క శివుడి ధర్మపత్ని పార్వతీదేవి దక్ష ప్రజాపతి మొదటి కూతురైనటువంటి ఆ పార్వతీదేవి లేకుండా యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞానికి పిలవకున్నా కూడా మా తండ్రి చేసే యజ్ఞానికి నేను వెళ్తాను అని ఆ యొక్క శివుడికి చెప్పినా శివుడు వారించినా కూడా పార్వతీదేవి వినకుండా మా తండ్రి నన్ను పిలవడం ఏంటి, నేను వెళ్తాను అని వెళ్తుంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి పార్వతీదేవికి ఆ దక్షయజ్ఞంలో పరాభవం జరుగుతుంది. పిలవట్టు పేరంటానికి ఎందుకు వచ్చావు అని తోటి చెల్లెళ్ళు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ పలకరించకపోతారు. అప్పుడు కోపోద్రిక్తురాలైనటువంటి పార్వతీదేవి అక్కడనే ఆ యొక్క అగ్నిని సృష్టించుకొని ఆ అగ్నిలో ఆహుతవుతుంది. పరమేశ్వరుడు ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే తనే బయలుదేరి ఆ యాగానికి వెళ్తూ ఉంటే తన జడ నుండి ఒక నీటి బిందువు వచ్చి ఆ యొక్క నేలకు విసిరేసరికి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. తండ్రి ఏమిటి ఆజ్ఞ అని చెప్పేసి అంటే, దక్ష ప్రజాపతి శివుడి లేని యాగం చేయడమే కాకుండా మీ తల్లి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ఆహుతి అయిపోయింది అని చెప్పేసేసరికి వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి ఆ యొక్క వీరభద్రుడు దక్ష యాగానికి వెళ్ళి ఆ యొక్క యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఈ విధంగా అనేక శివపురాణంలో కానీ శివుడి యొక్క లీలల్లో కానీ శివుడి యొక్క మహత్యంలో కానీ అనేకమైనటువంటి ఇతివృత్తముల చేత ఈ యొక్క స్వామివారి ఉత్సవ కార్యక్రమాలలో జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అగ్నిగుండంలో ఆ భగవద్ బంధువులు భక్తులందరూ కూడా పూనకం వచ్చేటటువంటి భక్తులందరూ మిగతా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధల చేత అగ్నిగుండాలలో ప్రవేశించి తద్వారా వారి యొక్క భక్తిని ఆ పరమశివుడికి సమర్పించి తద్వారా పునీతులయ్యి స్వామివారి కృతజ్ఞతగా అగ్నిగుండాలలో భక్తులందరూ ప్రవేశించి తన్మయత్వాన్ని పొంది జీవితానికి కావలసినటువంటి మోక్షాన్ని పరమశివుడి ద్వారా పొందుతారు అని చెప్పేసి మనకు ఇతిహాసం ఈ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా జరిగే అగ్నిగుండాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి ఆ స్వామివారి జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని చెప్పేసి మనవి చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన.
కాబట్టి ఆ స్వామివారు పార్వతమ్మ మెడలో పుస్తలు కడుతుండగా చూసి అదృష్టవంతులమైన ఈ జన్మ పావనమయ్యింది. చెరుగట్టుకు రాబట్టి 30 సంవత్సరాలు నేను సావు బతుకులో ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిర్రు మా తల్లిదండ్రులు. మా అమ్మ మరి 6 ఇళ్లలో పాచి పని చేసేటువంటి మా అమ్మ ఎక్కువ డబ్బులు పెట్టలేక ఆఖరికి అప్పటికి 8 లక్షలు ఖర్చు పెట్టింది. 8 లక్షలు ఖర్చులు పెట్టినప్పటికీ కూడా మరి నేను బతుకనో తెలియనటువంటి సందర్భాన ఎన్ని గుళ్ళు గోపురాలు తిప్పినా ఎక్కడ తిరిగినా కూడా బతుకడు అని చెప్పిండ్రు. బతుకడు చెయ్యడు, మందులు మాపులు బతికిన రోజులు వాడాలి అంటే ఏం రోగము అంటే ఏ రోగము లేదు, అన్నీ నార్మల్ వస్తాయి రిపోర్ట్లు. అయినా కూడా మరి ఎందుకు ఇట్లా అవుతుండు ఈ రాకేష్ బోనం అనే వ్యక్తి? ఒకప్పుడు రాకేష్ గౌడ్ మాత్రమే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెరువుగట్టుకు వచ్చి అమ్మవారు రావడం జరిగిందో, వచ్చిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఒక అర్జెన్సీ ఇంట్లోనే రాకేష్ బోనంగా పురుడు పోసుకున్నా. ఎందుకంటే ఒక బోనం అనేది అందరు కులవస్తులు చేసే బోనం కాబట్టి బోనం అని పేరు పెట్టుకోవడం జరిగింది. అలా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర సస్తడు బతుకుతే బతుకుతాడు పెట్టలేము. ఎందుకంటే 6 ఇళ్లలో పాచి పని చేసి తినేటువంటి కెపాసిటీ అన్నమాట మాది. అంటే ఆ ఇళ్లల్లో పాచి పని చేసిన ఇళ్లల్లో అన్నము కూరలు చేస్తే తిని బతికినోళ్ళం. డబ్బు కూడా ఎక్కువ తక్కువ పెట్టలేము. అప్పటికి కూడా మా అమ్మ అన్ని లక్షలు పెట్టింది కదా, ఆఖరికి బతుకుతే బతుకుతాడు లేకుంటే లేదు. అది దైవ అనుగ్రహం కావాలని చెప్పి ఇక్కడికి తెచ్చి అంబులెన్స్లో తెచ్చి ఇక్కడ వేయడము. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి స్వప్నంలో దర్శనం వేయడము. రేణుకా ఎల్లమ్మ బోనాలు వెళ్తున్నప్పుడు రడవేడి శబ్దముల ఇదే కళ్యాణ మండపముల కింద పడిపోయి గిలగిల ఎర్రటి ఎండ మేనెలలో వాతలు వచ్చేంత ఎండ, కానీ ఒక బొగ్గగాని ఒక వాత రాకుండా కింద పడిపోవడము. అలాగే అమ్మవారివా దయ్యానివైతే పారిపోవాలి, గుట్ట మీదకి ఎట్లొచ్చినవు, దేవత అయితే లేచి ఆడాలని అందరూ కూడా మరి ఎన్నో మాటలు శివగనాథులు రెచ్చిపోయే మాటలు అంటారు. అంటే ఒంటి మీద ఉన్న అమ్మవారు నిజంగా దేవత అయితే మరి రెచ్చిపోయన్న ఆడుతుందేమో అని దొంగదానివా దొరసాని బిడ్డవా అనుకుంటా ఎన్నో మాటలు అంటే అలా అమ్మవారు వచ్చి మరి ఇక్కడ చాలా చక్కగా బోనాలతోని ఆటలాడి పాటలు పాడింది. ఎప్పుడైతే ఈ ఒంటి మీదకి ఇక్కడ ఒక కరెంట్ షాక్గా నాకు బొట్టమనేలతో నాడు నెత్తి వరకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా మరి అట్లా రావడం అమ్మవారు అంటే నాకు అది మాత్రమే తెలుసు. ఎలా వచ్చింది నీకు దేవుడు అంటే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా నా వైబ్రేషన్ అంత పెద్దగా నా శరీరంలో రావడము, నేను అలాంటి బాధ పడడము, తర్వాత లేచి ఆడడం. ఆ తర్వాత అలా రాకేష్ గౌడ్ కాస్త తెలంగాణ రాష్ట్రంలోని రాకేష్ బోనంగా ప్రసిద్ధి చెంది అలా నాకు ఊపిరి పోసినటువంటి దేవుడు. నేను అందుకే ప్రతి అమావాస్యకి వెనక ముందు ఎందుకు కాదు నేను ఇక్కడ చూస్తాను. నేను ఎప్పుడైతే స్టార్టింగ్లో పడిపోయిన్నో 12 అమావాస్యలు 12 పౌర్ణమిలు రావడం జరిగింది. నాకు 25 సంవత్సరాలు వచ్చినాకనే బోనం ఎత్తుకుని సెలవిస్తానన్నాడు రామలింగేశ్వరుడు. కానీ నేను తండ్రితో కొట్లాడి 12 అమావాస్యలు 12 పౌర్ణమిలు వచ్చి నా తండ్రితో కొట్లాడితే నాకు అప్పుడు ఏదైతే రోగమో నొప్పో నాకు ఉండే కదా, అప్పుడు ప్రతిరోజు నేను 41 రోజు ఆపరేషన్ బండ్ అయినా ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నేను నిద్రపోతుంటే ఆ స్వామి నాకు ఆకు పసర తెచ్చి నా కడుపులో పోసి నాకు 25 ఏళ్ల వయసు వచ్చినాక కాదు, నేను 7 ఏళ్ల పిల్లగాడు ఉన్నప్పటి నుంచే నాకు భగవంతుడు ఎప్పుడైతే ఇక్కడ గుట్ట మీద బతికిన్నో ఆ తర్వాత సంవత్సరం తర్వాత నాకు బోనం ఎత్తుకునే సెలవిస్తే నేను చిన్న వయసులోనే
7, 13, 11 సంవత్సరాల వయసులోనే ఏడంత్రాల బాండవలు ఎత్తుకొని ఏడంత్రాల బోనం ఎత్తుకొని ఘనచరిత్ర నామాన్ని సంపాదించి 10 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కానీ అసెంబ్లీలో కానీ ఇలా 3000 కిలోమీటర్ల దూరమైన అస్సాం కామాక్షి శక్తి పీఠంలో కూడా బోనం ఎత్తుకొని ఘన చరిత్ర నామాన్ని సంపాదించుకున్న ఇవాళ లక్షల కోట్ల జనానికి రాకేశ్వరం తెలుసు అంటే ఆ క్రెడిట్ మొత్తం ఈ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి పాదాలకే శరణాగతి అర్పణము. ఈ ప్రాణము కూడా ఆయనకే అర్పణము. నేను అదే చెప్తున్నా, ప్రాణం విడుస్తున్నప్పుడు కూడా రాకేష్ బోనముగానే చనిపోతా, అలాగే శివ అనుకుంటేనే శివుని లోపల ఐక్యమైతా. శివుడే శివము, శివమే శివుడు కాబట్టి ఎప్పుడు కూడా శివాన్ని చూసి ఇది శివము, మనం ముట్టుకోవద్దు, మనకు దేవుడు వస్తాడు అని కొంతమంది గర్వపడుతుంటారు. ఆ శివం ముంగల దేవాన దేవతలు కూడా శివు సొంచాల్సింది. ఎందుకంటే శివుడే శివము, శివమే శివుడు కాబట్టి ఆ శివుని దగ్గరికి నేను ఎప్పుడు కూడా నాకు దేవుడు వస్తాడని గర్వంతో నేను ఎప్పుడు శవాలను ముట్టుకోకుండా ఉండలేదు. నేను ఎంత దేవుడు వచ్చినా రాకున్నా ఎక్కడన్నా చనిపోయిండు అని నాకు కబురు వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒక పూలమాల, ఒక హాస్పిటల్లో పేషెంట్ ఉంటే మన పండు తీసుకొని పోతాం, ఒక గుడికి పోతే కొబ్బరికాయ తీసుకొని పోతాం, మరొక శవం దగ్గరికి తీసుకపోతే అందరూ ఇక్కడ ఉన్న భక్తులు ఏం తీసుకుపోతుండ్రు అంటే ఉట్టి చేతులతో ఊపుకుంటూ వస్తుండ్రు. అది భావ్యం కాదు. ఏ శవం దగ్గరికి మనం పోయినా మన తండ్రి దగ్గరికే పోతున్నట్టుగా భావించి ఆ తండ్రి దగ్గర శవానికి ఒక పుష్పమాల వేసి పాదాల కాడ 4 పుష్పాలు వేసి దండం పెట్టుకుంటే ఆ గర్భగుడిలో ఉన్న శివుడే మనని మెచ్చుకుంటాడని నేను అందరికీ కూడా శరణార్థి చేస్తున్నా. అందరూ సల్లంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ప్రతి ఏడాదితోనే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలా అందరూ శివగణాదులు బతుకమ్మ ఆట ఆడుతుండ్రు. అందులో కూడా మేము పాల్గొనాలి. మేము కూడా బతుకమ్మ ఆట ఆడతాము. ఇలా చిన్న వయసు నుంచి ఇక్కడికి వచ్చినాము. ఎన్నో చమత్కారులు ఆ స్వామి రామలింగేశ్వర స్వామి అందరికీ చూపించిండు. అలాంటి మహిమలు మీకు కూడా ఎన్నో జరుగుతాయి. రానోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, నేను ఎక్కడెక్కడ మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నోళ్ళు కూడా ఇక్కడ రప్పించిన కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెరుగట్టుకు రప్పించి ఆ స్వామి పూజలు చేసుకొని చేతవళ్ళు మంత్రతంత్రాలన్నీ ప్రతి అమావాస్యకు వచ్చి నిద్ర చేస్తే పోతాయి. కాబట్టి మేము కూడా మా కృషికి ఎంతో లక్షలాది మందికి చెప్పినాము. ఒకప్పుడు 30 ఏళ్ల కింద ఈ జనం లేకుండే ఇలా కాలు పెట్టే సందు మన ఎల్లారెడ్డి గుడి దగ్గరికి వెళ్ళి లేదు. మనకి ఇవాళ అంత వైభోగంగా ప్రతి అమావాస్యకు లక్షల కోట్ల జనం వచ్చి నా తండ్రి రామలింగేశ్వర స్వామిని శరణార్థి చేసుకున్నారు.
దానికి ఉన్నదేంటి తండ్రి దమనకం చెక్కు శివం చేస్తుందంట. శివదానం ఆడతారు వీటితోటి మీరు. శివాయ 2025 వచ్చేసిందండి. నేను గత 20 సంవత్సరాల నుంచి చెరుగొట్టి దేవస్థానం రావడం జరుగుతుంది. ఎప్పుడు లేనిది ఇవాళ చాలా బాధాకరమైన విషయం అండి. ఇది నా చిన్నతనం నుంచి వస్తున్నా. దయచేసి ఒక్క మార్పు తేవండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, శివశక్తులకి గౌరవం లేకుండా చేశారండి. అసలు ప్రతి అమావాస్యకి భక్తులకి మేము చెప్తామండి, మా యొక్క ఇంటి దగ్గర పీటల దగ్గర వచ్చి మేము ఒక దేవుడిని పై మీద నిండుకుంటే పలానా ఒంటి రోగాలు వస్తున్నాయని చెప్తే చెరుగట్టుకి వెళ్ళి గుండంలో స్నానం చేశానని దర్శించుకుంటే సకల రోగాలు నివారణ అండి. చెరుగట్టు పుణ్యక్షేత్రము ఇది ఒక భక్తి పుణ్యక్షేత్రం. ఇది ఒక ఎమోషనల్ మా అందరికీ ఈ దేవస్థానం అంటే. అలాంటి దేవస్థానంని పట్టించుకోకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మీరు అమావాస్య రోజు వచ్చి చూడండి, మార్నింగ్ చూడండి, ఈవినింగ్ చూడండి, గుండం ఎంత పవిత్రం. గుండం అంటే స్నానం ఎంత పవిత్రం అంటే అటువంటి పవిత్రమైన గుండాన్ని ఎంతో ఖరాబ్ చేసేస్తారు అనమాట. ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే, పట్టించుకోకుండా బాత్రూమ్స్ లేవు. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాయలసీమ, మహారాష్ట్ర నుంచి వస్తున్నారండి భక్తులు ఇక్కడికి ప్రతి అమావాస్యకి దర్శనం చేసుకోవడానికి. ఒక రూమ్ వసతి సరిగ్గా లేదు, ఒక పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎండో డిపార్ట్మెంట్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అందరు మోసమే చేస్తారు వచ్చిన భక్తులకి. ఏంటంటే మొన్న కళ్యాణానికి చూసుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఎలా పడతారో నూకేశారండి ఒక భక్తురాల్ని. వీడియో లైవ్ నేను చూశాను. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క శివశక్తుల్ని మెయిన్ రాని కూడా చాలాసేపు ఆపారండి. అగ్నిగుండాలకి మేము వస్తామండి, మేము వచ్చి మేము దొక్కుతున్నాం, భక్తులందరికీ మేము చెప్తున్నామండి. ఏది మిగతా వాళ్ళని దొక్కమని చూడండి, ఒక్కలని తొక్కమని చూడండి మిగతా వాళ్ళని. మేము భక్తులకి మేము ఇక్కడ చెప్తున్నాము. ఈ డెవలప్మెంట్ చేసింది మేము శివశక్తులమే. మమ్మల్ని గౌరవం లేకుండా చేయడము చాలా తప్పు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమందిని పంపిస్తారు, కొంతమందిని పంపారు. అందరిని ఒకే వేలాగా చూడండి దయచేసి. అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ నేను చెడు వాళ్ళని అనట్లేదు. కాకపోతే ఆ చేతులు వేసి నూకేయడము, అన్ఎక్స్పెక్టెడబుల్గా మాట్లాడము. అలాగే టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఇక్కడ? టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రతి
ప్రతి అమావాస్యకి వేలాది భక్తులు వస్తారండి ఇక్కడికి. ఇక్కడ ఎక్కడైనా మనం చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి కొమరెల్లి జాతర, 2 ఏళ్ళకి ఒకసారి మేడారం జాతర, అలాగే గొల్లగట్టు జాతర అని చెప్పి మన తెలంగాణలో ముఖ్యమైన వేములవాడ రాజన్న శివరాత్రికి అలా జరుగుతాయి. చెరువుగట్టులో ప్రతి అమావాస్యకి జాతర అండి. వేల మంది భక్తులు వస్తారు. ఏం చేస్తారండి? భక్తులకు వచ్చిన సంపాదన అంతా గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఒక రూమ్ ఫెసిలిటీ అంటే ఏమంటే ప్లేస్ లేదు, గుట్ట మీద ప్లేస్ లేదు అంటారండి. ఎందుకు ప్లేస్ ఉండదండి? కింద వేయండి రూమ్స్.